హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? శాతవాహనులు ఏపీ హిస్టరీకి సంబంధించి ఆల్రెడీ మనం 4 లెక్చర్స్ కంప్లీట్ చేస్తున్నాము. ఈ 4 లెక్చర్స్లో మనం కంప్లీట్గా శాతవాహనులకు సంబంధించి ఆధారాలు, పురాణాలకు సంబంధించి నాణ్యాలు, శాసనాలు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. వాళ్ళ రాజ్య వ్యవస్థ ఎలా ఉంది ఏంటి చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసి వచ్చేసేయండి. ఈ లెక్చర్ నెంబర్ 5లో మనం యాజ్ యూజువల్గా లెక్చర్ నెంబర్ 5లో రాజకీయ చరిత్ర ఇప్పుడు చూడబోతున్నాము. ఈ రాజకీయ చరిత్రలో ఫ్రెండ్స్ ఎలా అయితే మనం నార్మల్గా హిస్టరీని విత్ ఇమేజెస్ విత్ ట్రిక్స్ మనం నేర్చుకుంటామో, అలానే ఈ లెక్చర్ నెంబర్ 5 ఇంకొద్దిగా అప్గ్రేడెడ్గా, ఇంకొద్దిగా గుర్తుండేటట్టుగా వీడియోస్తో కూడా నేర్చుకోబోతున్నాము. ఓకే, ఎలా నేర్చుకోబోతున్నాము ఒక్కసారి చూడండి. మనకి ఈ వీడియో చూస్తే ఏమైనా గుర్తొస్తుందా? మనకి విజయవాడలో ఏదైతే రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినాయి కదా, వరదలు వచ్చినాయా, ఆ వరదల్లో ఇలా పాములు, నాగపాములు కూడా ఇలా తిరుగుతూ ఉన్నాయి ఫ్లడ్స్లో. చూసారా ఎవరైనా? యూట్యూబ్లో, ఫేస్బుక్లో బాగా ట్రెండ్ అయిన వీడియో. అయితే ఈ వీడియోలో ఏముంది, ఏం నేర్చుకోబోతున్నాము, ఎలా అంటే ఫ్రెండ్స్ చూడండి, మనకి ఎగ్జాంపుల్గా నాగానిక అని చెప్పి మొదటి శాతకర్ణి భార్య ఒక ఆవిడ ఉండేది, నాగానిక. మనం చదువుదాం వీడి గురించి డీటెయిల్గా. ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాగానికకి మరో పేరు ఉందండి. ఏం పేరు అంటే నాగవరదాయిని అని చెప్పి ఉంది. ఓకే, ఇందులో నుంచి మనం ఎలా గుర్తుపెట్టుకోగలము? నాగా అంటే నాగుపాము, వరదలో వచ్చింది. ఓకే, నాగానిక మరో పేరేంటి? నాగవరదాయిని. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా సింపుల్ ట్రిక్స్తో బాగా గుర్తుండేలాగా హిస్టరీని మీరు మర్చిపోవాలనుకున్న ఏపీ హిస్టరీని మర్చిపోలేరు. ఆ విధంగా నేను ఈ పీపీటీస్ విత్ యానిమేషన్స్ నేను క్రియేట్ చేసి పెట్టాను. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని కొద్దిగా మీరు లైక్ చేస్తూ ఉంటే బూస్ట్ అవుతూ ఉంటుంది, వీడియో ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. సో దట్ రీచ్ ఎక్కువ ఉంటే ఇంకా ఇలాంటి వాటికి నేను ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి మీకోసం నేను ఇంకా మంచి కంటెంట్ని డెవలప్ చేసి ఇస్తూ ఉంటాను. సో లైక్ చేయండి. అండ్ ఈ లెక్చర్ పీడిఎఫ్ గురించి టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో నుంచి దీని పీడిఎఫ్ మొత్తం క్లియర్గా, క్రిస్ప్గా, ప్రింటబుల్ ఫార్మాట్లో నేను రెడీ చేసి పెడతాను. అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవాళ లెక్చర్ స్టార్ట్ చేసుకుందాం. నేను చెప్పాను కదా, లెక్చర్ నెంబర్ 1, లెక్చర్ నెంబర్ 2, లెక్చర్ నెంబర్ 3, లెక్చర్ నెంబర్ 4 కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు మనం లెక్చర్ నెంబర్ 5 చూడబోతున్నాం. ఏంటి లెక్చర్ నెంబర్ 5? రాజకీయ చరిత్ర చూడబోతున్నాం. ఓకే, రాజకీయ చరిత్ర దగ్గరగా 30 మంది రాజులు 456 సంవత్సరాలు పాలించారు. దేని ప్రకారం? ఇది మత్స్య పురాణం ప్రకారం. మనం చాలా వరకు రాజకీయ చరిత్రని మత్స్య పురాణం ప్రకారమే చదువుతాం. మత్స్య పురాణం ప్రకారం ఎంతమంది రాజులు అండి? 30 మంది రాజులు, 456 సంవత్సరాలు. చెప్పాను కదా, ఎలాగో గుర్తుందా? ఇది కీవర్డ్ గుర్తుందా? 3, 4, 5, 6 మచిలీ, ఫిష్ ఇవన్నీ చెప్పాను కదా లెక్చర్ నెంబర్ 3లో. ఓకే, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈరోజు నేను ఈ రాజకీయ చరిత్ర గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎంతమంది రాజులు అండి? చెప్పాను కదా 30 మంది రాజులు. ఓకే, ఈ 30 మంది రాజుల్లో మనకి ఎంతమంది హాలుడు వరకు 17 మంది రాజులు ఒకళ్ళకి ఒకళ్ళు రిలేషన్ ఉంది, బ్లడ్ రిలేషన్ ఉంది. ఈవెన్ ఒకళ్ళకొకళ్ళు కొడుకైనా ఉండొచ్చు, లేదంటే భర్త లేదంటే తమ్ముడైనా ఉండొచ్చు. ఇలా వీళ్ళందరికీ ఏదో ఒక రిలేషన్ అయితే ఉంది, బ్లడ్ రిలేషను. ఓకే, వీళ్ళందరికీ బ్లడ్ రిలేషన్ ఉంది. కానీ ఈ హాలుడు తర్వాత ప్రాపర్ రిలేషన్ మనకి ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ ఏం మెన్షన్ చేసలేదు. ఇప్పుడు గౌతమపుత్ర శాతకర్ణికి హాలుడికి రిలేషన్ ఏంటి అంటే తెలియదు మనకి. ఈ హాలుడికి కొంతల శాతకర్ణికి రిలేషన్ ఏంటి అంటే ఉంది మనకి. తాతయ్యో నా ఏదో ఒక రిలేషన్ అయితే కనిపిస్తుంది, బ్లడ్ రిలేషన్ ఉంది. కానీ వీళ్ళకి మాత్రం బ్లడ్ రిలేషన్ మనకి ఎక్కడ కనిపించలేదు. సో కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ దీన్ని 2 పార్ట్లుగా విభజించి 5Aలో మనం హాలుడి వరకు చదువుకుందాం, 5Bలో మనం క్లియర్గా మిగతా రాజుల గురించి కూడా చదువుకుందాం. ఎందుకు 2 పార్ట్స్ అంటే ఒకే పార్ట్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. దాని తర్వాత మీరు చూడంలోనే అబ్బో ఏంది ఇంత పెద్ద వీడియోనా, ఓన్లీ రాజకీయ చరిత్ర అని చెప్పి మీరు ఫీల్ అవుతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇంత పెద్ద వీడియోస్ ఎందుకు తయారు చేస్తున్నాము అంటే ఇప్పుడు హాలుడికి కీవర్డ్ ఏం చెప్పాము? హాలుడు, హెలో, హాలుడు మొబైల్ ఫోన్కి కీవర్డ్ వాడుకున్నాం మనం. ఇలా ప్రతిదానికి మనం కీవర్డ్ అసైన్ చేసుకుంటూ చదవాలి కదా. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు అర్థం అవ్వాలా. నెంబర్ ఆఫ్ వీడియోస్ హిస్టరీ గురించి మీరు చూసి అలసిపోయి ఉంటారు. ఇవాళ చదువుతారు, ఒక వారం తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ ఫ్రెష్గా ఈ రాజుల పేర్లు ఇవన్నీ గుర్తురావు. కానీ ఈ వీడియోస్ ఎలా చేశానంటే ఒకసారి చూశారు అంటే నెక్స్ట్ టైం హాలుడు అనేది గుర్తు రాంగ్లోనే హెలో అనే మాట గుర్తొచ్చేస్తుంది.
అలా ఈ వీడియోస్ రెడీ చేసి ఉంచాను. సో కొద్దిగా లెంతీ ఉన్నా 1-2 సార్లు చూశారు అంటే నెక్స్ట్ టైం ఇంకా వేరే వీడియోస్ చూడవసరం ఉండదు. రైట్. ఈ 30 మంది రాజుల పేర్లు లిస్ట్ అవుట్ నేను ఇచ్చాను, పీడిఎఫ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మనం 1 by 1 చదివేటప్పుడు క్లియర్గా మనకి గుర్తుండిపోతుంది, మీరు ఎక్కువ టెన్షన్ పడవసరం లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళ రాజకీయ చరిత్ర గురించి మనం చెప్పాను కదా. ఏం చెప్పాను? మత్స్య పురాణం మనకి ఈ రాజకీయ చరిత్ర గురించి డిస్కస్ చేస్తుంది. ఈ మత్స్య పురాణం ప్రకారం మామూలుగా శాతవాహనులకి సంబంధించి ఎవరు మొదట రాజు అనే దాని గురించి 2 భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నాణ్యాలు ఏదైతే మనకి ఏవైతే ఇన్స్క్రిప్షన్స్ దొరికినవో, శాసనాలు దొరికినవో, వాటిని అనుసరించి శాతవాహనులకు సంబంధించి మూల పురుషుడు మొదటి రాజు ఎవరు అంటే శాతవాహనుడు. బిట్ వస్తుంది, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నాణ్యాలు లేదా శాసనాలు ఇలాంటివి సాహిత్యం గురించి కానీ, ఈ సాహిత్యము ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే శాతవాహన అనే ఒక రాజు ఉన్నాడు, ఆ వంశనామంతోనే ఒక రాజు ఉన్నాడు అని చెప్తున్నాయి. ఓకే, కానీ మత్స్య పురాణాలు ఏం చెప్తున్నాయి? అన్ని పురాణాలు, మత్స్య పురాణం అయినా కాదు, వాయు పురాణం కానీ ఏ పురాణం తీసుకున్నా పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే ఈ శాతవాహనులకు సంబంధించి రాజు ఎవడు అంటే శ్రీముఖుడు, మొదటి రాజు, వంశస్థాపకుడు శ్రీముఖుడు. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడో క్లియర్గా చూసి మార్క్ చేసుకోవాలి. ఓకే, మత్స్య పురాణాల ప్రకారం శ్రీముఖుడు మొదటి రాజు. శ్రీముఖుడు తర్వాత ఎవరు రాజు అయ్యారు అంటే అతని కొడుకు శాతకర్ణి అవ్వలేదు. ఎవరయ్యారు? శ్రీముఖుడి తమ్ముడు ఎవరైతే ఉన్నారో కన్హా, ఇతను రాజు అయ్యాడు. ఎందుకు అయ్యారు అంటే అప్పటికి శ్రీముఖుడు చనిపోయేటప్పటికి కన్హా అనే వ్యక్తి, మొదటి శాతకర్ణి చిన్న పిల్లోడు, అందుకని కన్హాకి లీడర్షిప్ ఇచ్చారు, రాజుగా ఇచ్చారు. దాని తర్వాత మొదటి శాతకర్ణి అయ్యాడు. మొదటి శాతకర్ణి నేను ఇందాక చెప్పినట్టు నాగానికని పెళ్లి చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలే శక్తిశ్రీ, వేదశ్రీ, వీళ్ళిద్దరు పిల్లలు. అయితే వేదశ్రీకి పిల్లోడెవరు? శాతకర్ణి, రెండవ శాతకర్ణి. నెక్స్ట్ ఇతనికి పిల్లోడు అపిలకుడు దగ్గర నుంచి కుంతల శాతకర్ణి నుంచి మొదటి పులోమావి, చివరిగా హాలుడు. ఇక్కడి వరకు మనకి పెద్ద పెద్ద రాజులు 17 మంది కంప్లీట్ అవుతారు. ఇక్కడ అంతమంది లేరు కదా, 1 2 3 4 5 6 7 8 9 10 మంది ఉన్నారు కదా. అంటే ఈ మధ్యలో ఎవరైతే 7 ఉన్నారో ఆ 7 పెద్ద ప్రస్తావన చేయాల్సిన అవసరం లేని రాజులు. ఓకే, వాళ్ళ గురించి ఏం లేవు. వస్తే 1 నెల పాలించడం కానీ, 1 వారం పాలించడం కానీ, చిన్న రాజులు అన్నట్టు. వాళ్ళ గురించి ఎప్పుడు క్వశ్చన్ రాలేదు, రావు కూడా. ఓకే, సో ఈ 17 మంది అవుట్ ఆఫ్ ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది గురించి మనం క్లియర్గా విత్ మినోమిక్స్ డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ శ్రీముఖుడు మీకు తెలుసు కదా, విత్ ఇమేజెస్, ఈసారి విత్ యానిమేషన్స్ నేను చేయబోతున్నాను. ఓకే, ఫస్ట్ ఎవరు? శ్రీముఖుడు నేను చెప్పాను కదా, పురాణాల ప్రకారం. ఏ పురాణం? మత్స్య పురాణం ప్రకారం శ్రీముఖుడు ఫస్ట్ రాజు. అయితే ఈ శ్రీముఖుడు రాజ్య స్థాపకుడు అని అంటాము పురాణాల ప్రకారం. ఎన్ని సంవత్సరాలు పాలించాడు? 23 సంవత్సరాలు పాలించాడు. ఫ్రెండ్స్, ఈ శ్రీముఖుడిని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రాజు అన్నాం కదా, ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు పాలించాడు? 23. 1 2 3 ఏమైనా సిరీస్ కనిపిస్తుందా మీకు? అలా గుర్తుపెట్టుకోవాలి. 23 సంవత్సరాలు మొదటి రాజు. ఇందులో ఎన్ని సంవత్సరాలు పాలించాడు, ఎన్నో రాజు అనేది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోవాలి. ప్రతిష్టానపురం ఇతని రాజధాని కింద ఎక్కడ పెట్టుకున్నాడు ఇతను? ప్రతిష్టానపురం. ఈ శ్రీముఖుడు ఎవరైతే ఉన్నారో అతను ప్రతిష్టను కాపాడాడు. ప్రతిష్టానపురం కీవర్డ్ ఏమో గుర్తుపెట్టుకున్నాం, పరువు, ప్రతిష్ట. ఈ శ్రీముఖుడు ఏం చేశాడు? ఒక రాజ్యాన్ని స్థాపించి శాతవాహనుల పరువు కాపాడాడు, ప్రతిష్టను స్టార్ట్ చేశాడు అని గుర్తుపెట్టుకోండి. శ్రీముఖుడి తండ్రి శాతవాహనుడు తెలిసిందే. మత్స్య పురాణం ప్రకారం ఇతన్ని శ్రీముఖుడిని ఏమని పిలుస్తాము? శిశుక అని పిలుస్తారు. వాయుపురాణం ప్రకారం సింధుక అని పిలుస్తారు. భాగవత పురాణం ప్రకారం బలి అని, విష్ణు పురాణం ప్రకారం బలిపుచ్చుగా అని చెప్పి ఇతన్ని పిలుస్తారు. ఇతని పేరు మెన్షన్ చేస్తుంది. ఎలా గుర్తుపెట్టుకుంటాం? మత్స్య పురాణం ప్రకారం శిశువు అంటే చిన్న బాబు అన్నట్టు. ఇమేజ్లో చూపించాను చూడండి. ఇప్పుడు మనం శ్రీముఖుడు అనే దానికి మనం ఏ కీవర్డ్ వాడుకుంటాం అంటే ముఖము, ముఖము, ఫేస్. మనం ఏది లింక్ చేసుకున్నా ముఖానికి లింక్ చేసుకుంటూ ఇతని పాయింట్లు మొత్తం గుర్తుపెట్టుకుంటాము.
శిశువు చిన్న బాబు ఫేస్ ఎలా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది కదా, ఈ ఇమేజ్లో ఎంత క్యూట్గా ఉంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి. శిశుక అని పిలిచింది ఎవరిని, శిశుక అని మత్స్యపురాణంలో మెన్షన్ చేసింది ఎవరిని శ్రీముఖుణ్ణి. ఓకే, వాయు పురాణం ప్రకారం ఏంటి, సింధుక. మనం మొహం మీద సింధూరం పెట్టుకుంటాంగా, ఫేస్ మీద సింధూరం పెట్టుకుంటామా లేదా, తిలకం పెట్టుకుంటామా లేదా, మొహం మీద తిలకం పెట్టుకుంటాం కదా. సో మొహం మీద సింధూరం పెట్టుకుంటాం, వాయువు గాలి వస్తే సింధూరం ఎగిరిపోతుంది అని అనుకోండి, అలా గుర్తుపెట్టుకోవడానికి. భాగవత పురాణం ప్రకారం విష్ణు పురాణం ప్రకారం ఏం చెప్పారు, ఇతనికి బలిపుచ్చుక లేదా బలి అని చెప్పి పేరు శ్రీముఖుని పిలిచారు. భాగవత విష్ణు పురాణం, భాగవత అంటే భగవంతుడి గురించి, విష్ణు పురాణం అంటే విష్ణువు గురించి. అయితే భగవంతుడు విష్ణువు ఏదైనా ఎవరైనా ఇద్దరు దేవుళ్ళే. దేవుడి దగ్గరే మనం ఏం ఇస్తాం, బలిస్తాము. దేవుడి దగ్గరే కదా మనం బలిచ్చేది. కోర్స్ పూజలు చేసి దయ్యాల దగ్గర కూడా శుద్ర పూజలో బలిస్తారనుకోండి. అయితే ఎక్కువ శాతము మనం బలి లీగల్ పద్ధతిలో ఎవరికి ఇస్తాము అంటే దేవుడికే బలిస్తాము. ఓకే, అయితే నెక్స్ట్ ఇతనికి సంబంధించి ఆధారాలు అంటే ఇతని పేరు మీదుగా పురాణాల్లో అయితే మెన్షన్ చేసింది. సరే, ఆధారాలు ఎక్కడైనా వేరే నాణ్యాలు కానీ ఏదైనా ఇన్స్క్రిప్షన్స్ అంటే మనకి శాసనాల్లో ఎక్కడైనా మెన్షన్ చేస్తుందా చూద్దాము. ఇతని కోడలు ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా, ఇతని కొడుకు ఎవరు, మొదటి శాతకర్ణి. ఇతని కొడుకు మొదటి శాతకర్ణి. అయితే ఈవిడ ఎవరిని పెళ్లి చేసుకున్నారు, నాగానికని పెళ్లి చేసుకున్నాడు, కోడలు అన్నట్టు. తర్వాత మనకి మొదటి శాతకర్ణి చదివేటప్పుడు అసలు ఎలా పెళ్లి చేసుకున్నారు, ఏంటి వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి నేను మొత్తం చెప్తాను. ఓకే, అయితే ఫ్రెండ్స్ నేను ఫన్నీగా మనకు గుర్తుండేలాగా ఇలాంటి పదాలు వాడతాను. ఈ లవ్ స్టోరీ అని చెప్పి ఇలాంటి మీకు గుర్తుండేలాగా ఈ మినోమిక్స్ కూడా మనం దేవుడి దగ్గర బలిస్తాము అంటే అలా మనం గుర్తుపెట్టుకోవడానికి నేను ఇవన్నీ మినోమిక్స్ వాడుతూ ఉంటాను. దీన్ని మీరు మనసుకి తీసుకోకండి, ఏంటి ఇలా అన్నారు అని చెప్పి మీరు నన్ను కామెంట్లో మొదలు పెట్టకండి. ఓకే, కోడలు ఎవరు, నాగానిక. ఈ నాగానిక నానాఘట్ శాసనం వేసింది. నానా గుర్తుండిపోతుంది, నానాఘట్ శాసనం వేసింది. అయితే ఈ నానాఘట్ శాసనంలో మామయ్య గారి గురించి ఏం రాసింది తెలుసా, రాయసిముక శాతవాహన సిరిమతో అని రాసింది. సిముక ఇక్కడ కూడా సిముక అనే వర్డ్ ఉంది కాబట్టి మనం టెన్షన్ పడవసరం లేదు. సిముక అంటే శ్రీముఖుడు గురించి మెన్షన్ చేసి ఉన్నట్టు మనకు కనిపించేస్తుంది. లేదా రాయ అనే కీవర్డ్తో కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రాయ అంటే ఏం గుర్తుపెట్టుకుంటాం, ఏ రాయి అయితే మొహం పగలగొట్టుకోవడానికి అంటామా లేదా, అఫ్కోర్స్ పళ్ళిర కొట్టుకోవడానికి అంటాంలేండి. ఏ రాయి అయితే పళ్ళిర కొట్టుకోవడానికి అంటాం. నేను ఇక్కడ ఏమంటానంటే ఏ రాయి అయితే మొహం పగలగొట్టుకోవడానికి అంటాను. ఓకే, ఈ రాయి అనే పదాన్ని శ్రీముఖుడికి ఎందుకు ఇక్కడే రిలేట్ చేస్తున్నాను అంటే తర్వాత ఇంకో స్లైడ్లో కూడా ఈ రాయికి మీనింగ్ ముఖానికి అనేది నేను లింక్ చేయబోతున్నాను. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఏ రాయి అయితేనే మొహం పగలగొట్టుకోవడానికి. ఓకే, ఈ స్లైడ్ కింద నెక్స్ట్ స్లైడ్ ఈ శ్రీముఖుడికి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్. చాలా పుస్తకాల్లో జోగినాయుడు, బిఎస్ఎల్ హనుమంతరావు ఇలాంటి పుస్తకాల నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషను. సో కొద్దిగా లెంతీ ఉంటుంది. కాకపోతే ఒక్కసారి వీడియో చూశారు అంటే మీకు నెక్స్ట్ వీడియోస్ చూడాల్సిన అవసరం ఉండదు. వన్ స్టాప్ సొల్యూషన్ అన్నట్టు. ఓకే, లైక్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి. మంచి కంటెంట్ మీకు మంచి యానిమేషన్స్తో నీట్గా ప్రజెంట్ చేస్తున్నాను, గుర్తుండేలాగా లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ వెళ్ళండి. ఓకే, శ్రీముఖుడు గురించి ఇంకొన్ని పాయింట్స్ ఏంటి. ఫస్ట్ పాయింట్లో మనం చెప్పాం కదా, శ్రీముఖుడు ఎవరైతే కోడలుందో నానాఘట్ శాసనంలో ఇతని గురించి రాసింది. అయితే రెండోది ఏంటంటే ఇతని నాణ్యాలు కొండాపూరు మెదక్లో, కోటిలింగాల కరీంనగర్లో ఇతని నాణ్యాలు దొరికినాయి. ఇతను ఏదైతే స్టైల్ వాడాడో ఆ స్టైల్తో ఇతని నాణ్యాలు, ఇతని పేరుతో కానీ ఇతని స్టైల్తో కానీ మనకి కొన్ని నాణ్యాలు దొరుకున్నాయి. ఓకే, అయితే ఎలా గుర్తుపెట్టుకుంటాం, కోటిలింగాల, ₹1 దొరికితే మీ ముఖం ఏమవుతుంది, వెలిగిపోతుంది. అవునా కదా, ముఖం వెలిగిపోతుంది. సో ₹1 దొరికితే మీ ముఖం వెలిగిపోతుంది. కోటిలింగాలలో శ్రీముఖుడి కాయిన్స్ దొరికినాయి, నాణ్యాలు దొరికినాయి. ఇతని నాణ్యాలపై రణగోభద్ర, రణగోస్వామి అనే పేర్లు ఉన్నాయంట. ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటాం, శ్రీముఖుడు నాణ్యాలపై రణగోభద్ర, రణగోస్వామి అనే పేర్లు ఉన్నాయి. ఎవరి నాణ్యాలపైన ఇలా ఉన్నాయి అని చెప్పి అడుగుతారు. సో మనం శ్రీముఖుడు అనేది గుర్తు రావాలి. గో అంటే ఏంటండి, ఆవు కదా, గోవు, ఆవు ఇలా గుర్తుపెట్టుకోండి. గో, ఆవు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఈ ఆవు మన ఇంటి ముందు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, తల మీద, ఫేస్ మీద, దాని మొహం మీద చెయ్యి పెట్టి నిమురుతామా లేదా, మొహం మీద చెయ్యి పెట్టి ఇలా నిమురుతూ ఉంటామా లేదా, దానికి ఏమైనా తినడానికి ఇచ్చి. అలా గుర్తుపెట్టుకోండి. గోవుని చూడంగానే, దాని మొహం చూడంగానే శ్రీముఖుడు అని గుర్తు రావాలి మీకు. ఓకే,
అశోకుడికి సమకాలీన వాడు ఇతను, మరియు సామంతుడు కూడా అని చెప్పి అశోకుడు పెద్ద శిలాఫలకాలు వేశారు కదా. 13వ శిలాఫలకం, చివరి శిలాఫలకం ఉంది కదా పెద్దది, ఆ శిలాఫలకంలో అశోకుడు ఏం మెన్షన్ చేశాడంటే ఈ శ్రీముఖుడు నా సామంతుడు అని చెప్పి మెన్షన్ చేశాడు. ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటాం? మీకు తెలుసా మౌర్య సామ్రాజ్యం గుర్తుందా? ఈ చక్రం ఎవరిది? అశోక చక్రమేనా? మౌర్య సామ్రాజ్యం గుర్తుందా? మౌర్య సామ్రాజ్యంలో మనం ఫస్ట్ ఎవరు? చంద్రగుప్త మౌర్య, దాని తర్వాత బిందుసార, దాని తర్వాత మూడో అతను అశోక. ఎలా కనిపిస్తున్నాయి ఏబిసిడ్లు? చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక. ఏబిసిడ్ ఉందా లేదా? అయితే ఇది ఇండియా హిస్టరీకి సంబంధించి ట్రిక్లే అండి. అయితే ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఈ మౌర్యుల చివరి రాజు ఎవరు? చివరి పెద్దరాజు అశోకుడు. ఇతడు చివరివాడు, మన శ్రీముఖుడు మొదటివాడు. అలా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ డైనెస్టీలో వాళ్ళకి సంబంధించి మౌర్య డైనెస్టీలో చివరివాడు అశోకుడు, శాతవాహన డైనెస్టీలో ఫస్ట్ అతను శ్రీముఖుడు, లాస్ట్ ఫస్ట్. ఇలా గుర్తుపెట్టుకోండి. అతను వెళ్ళాడు, ఇతను వచ్చాడు. అశోకుడు శ్రీముఖుడికి రాయ అనే బిరుదుతో పిలిచేవాళ్ళంట. రాయ అనే బిరుదు ఇచ్చాడు. ఎవరి ప్రకారం? డిసి సర్కార్ ప్రకారం. అయితే చెప్పానా, రాయ అని అశోకుడు ఎవరిని పిలిచాడు? ఎవరికి బిరుదు ఇచ్చాడు? శ్రీముఖుడికి. ఎలా గుర్తొస్తుంది? రాయి. ఏ రాయి పెట్టి కొట్టుకుంటేనే ముఖం పగలడానికి. ఇందాక చెప్పాను కదా, ఇందుకే రాయ అనేది గుర్తుపెట్టుకోవాలి. మొదట ఇతను జైన మతాన్ని స్వీకరించి తరువాత వైదిక మతాన్ని అనుసరించాడు. ఇతను మొదట జైన మతం స్వీకరించాడంట. ఎలా గుర్తుపెట్టుకుంటాం? అశోకుడితో లింక్ చేసుకుందాం. అశోకుడు ఏంటి? చాలా క్రూయల్ పర్సనా కాదా? అశోకుడు 99 మంది తమ్ముళ్ళని, బ్రదర్స్ని చంపేశాడు. వాళ్ళ నాన్నని కూడా గద్దె దింపి ఇతను గద్దెక్కాడు అశోకుడు అని చెప్పి ఒక కాంట్రవర్సీ ఉంది. నిజమెంత అని తేలేదు కానీ 99 మంది తమ్ముళ్ళని చంపాడు అనేది కొన్ని పుస్తకాలు 100 తమ్ముళ్ళని కూడా అంటున్నాయి. అయితే ఈ 99 పుస్తకాలు 99 మందిని చంపి దాని తర్వాత మంచోళ్ళ మారిపోయాడు. ఎందుకు? ఇతను బౌద్ధ మతాన్ని పుచ్చుకున్నాడు. బౌద్ధ మతాన్ని పుచ్చుకోవటం వల్ల ఇతను మంచోడిలా ఈ బౌద్ధత్వాన్ని బోధిస్తూ వెళ్ళిపోయాడు. అయితే మనం శ్రీముఖుడు అతను బౌద్ధత్వం, ఇతను జైనత్వం అని గుర్తుపెట్టుకోండి. శ్రీముఖుడు అశోకుడు వెళ్తూ బౌద్ధాన్ని ప్రచారం చేస్తూ వెళ్ళిపోయాడు. ఇక్కడ మన శ్రీముఖుడు ఏం చేశాడు? జైన మతాన్ని స్టార్ట్ చేశాడు. దాని తర్వాత వైదిక మతంలో షిఫ్ట్ అయిపోయాడు. మన శ్రీముఖుడి మత గురువు ఎవరో తెలుసా? కలాకసూరి. కళలో కూడా గురువుగారు కళలోకి వస్తున్నారు. మా గురువుగారు వచ్చేవారు 10వ తరగతిలో. ఎలా కొట్టేవాడంటే మా గురువుగారు 10వ తరగతిలో మా గురువుగారు కొడితే రాత్రిపూట కళలో కూడా వచ్చేవాడు. ఇలానే శ్రీముఖుడికి కూడా కళలో వాళ్ళ గురుగారి మొహం గుర్తొచ్చేదంట. కళలో గురుగారి మొహం గుర్తొచ్చేదంట. గుర్తుపెట్టుకోండి. మొహం శ్రీముఖుడు, కళలో కాలకసూరి. ఓకే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ రెండో రాజు ఎవరండి? చెప్పాను కదా, కన్హా లేదా కృష్ణ అని అంటాము. కన్హా లేదా కృష్ణ ఎవరితను? ఇతను మొదటి శాతకర్ణి శ్రీముఖుడికి తమ్ముడు. శ్రీముఖుడికి తమ్ముడు ఎందుకు పట్టాభిషేకం చేసుకున్నారు అంటే ఆ టైంలో శ్రీముఖుడి కొడుకు మొదటి శాతకర్ణి చిన్నవాడు. అందుకని శ్రీముఖుడి తమ్ముడు చిన్నవాడు కాబట్టి కన్హా రాజ్యంలోకి వచ్చేశారు. ఓకే, ఇతను 8 సంవత్సరాలు పాలించాడు. ఇతని పాలనా కాలంలో మహారాష్ట్రలోకి శాతవాహనులు చొచ్చుకుపోయారు. మహారాష్ట్రలోకి కన్హా కృష్ణయ్య రాజ్యంలో, కృష్ణ పాలనలో మహారాష్ట్రలోకి చొచ్చుకుపోయారు. మహారాష్ట్ర ఎలా గుర్తుపెట్టుకుంటాం ఫ్రెండ్స్? మహారాష్ట్రలో మనం చూస్తే గోపికలు, కృష్ణుడికి సంబంధించిన గోపికలు, ఇలా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్పేది. మీరు ఎప్పుడైనా మహారాష్ట్ర వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూశారు అంటే లేడీస్ ఇలా రెడీ అవుతూ ఉంటారు. చూసారు? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? లేదా ఏదైనా వీడియోస్ కానీ ఎక్కడైనా చూసుంటే మూవీస్లో కానీ అబ్జర్వ్ చేయండి. మహారాష్ట్ర, ఒరిస్సా ఆ ఏరియాస్లో మనకి లేడీస్ ఇలా డ్రెస్సింగ్ స్టైల్ అవుతూ ఉంటారు. గోపికల్లా రెడీ అవుతారు. కృష్ణుడి పాలనా కాలంలో మహారాష్ట్రలోకి శాతవాహనులు చొచ్చుకుపోయారు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇతను నాసిక్ వరకు రాజ్యాన్ని విస్తరించాడు. బౌద్ధ భిక్షుల కొరికి 2 విహారాలు నిర్మించి ఇచ్చాడు. విహారాలు అంటే నేను చెప్పాను ఆల్రెడీ, లెక్చర్ నెంబర్ 2లో చెప్పాను నేను మీకు. విహారాలు అంటే ఏంటి మన బౌద్ధ గురువులు ఎవరైతే ఉన్నారో, బౌద్ధాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు ఇక్కడ విశ్రాంతి కూడా తీసుకుంటారు, ప్రేయర్ కూడా చేసుకుంటారు. ఇక్కడ ప్రేయర్ కూడా చేసుకుంటారు, విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉంటారు. దాన్ని విహారాలు అంటారు. ఓకే, ఇతను కృష్ణయ్య ఏం చేశారు?
రెండు రెండు గృహాల రెండు విహారాలు కట్టించారు. ఎక్కడెక్కడ? నాసిక్లో, కన్హేరీలో. నాసిక్ మహారాష్ట్ర కాబట్టి మనకు మహారాష్ట్రకు చొచ్చిపోయారు కాబట్టి నాసిక్ గుర్తుంటుంది. కన్హేరి కన్నయ్య కృష్ణుడు, సో ఇతని పేరు మీదే అతను విహారం కట్టించాడు, అది గుర్తుంటుంది. ఇతను వైదిక బ్రాహ్మణ మరియు బౌద్ధాన్ని ఆచరించినట్లు అతని కాలానికి చెందిన ఒకే ఒక శాసనం, నాసిక్ శాసనం ఏదైతే ఉందో అది మనకి డిస్క్రైబ్ చేస్తుంది. బ్రాహ్మణాన్ని బౌద్ధాన్ని రెండింటినీ ఇతను ఆదరించాడు, గుర్తుపెట్టుకోవాలి. బౌద్ధ సన్యాసుల కొరకు ఇతను మహామాతృడు అనే ఒక ఉద్యోగిని కూడా నియమించాడు. ఇతని వీళ్ళ బౌద్ధుల్ని చూసుకోవడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా చూసుకోవడానికి, మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ సెక్టార్లో ఏమైనా చూసుకోవాలి అంటే దానికి ఒక మినిస్ట్రీ ఇస్తామా, లేదంటే బీసీ సెక్టార్, బీసీ ఎవరైతే ఉన్నారో, ఓసీ ఎవరైతే ఉన్నారో, నాయుళ్ళు ఎవరైతే ఉన్నారో, చౌదరీలు, ఇలా ఎవరెవరికి వాళ్ళకి మినిస్ట్రీస్ ఉన్నాయి కదా, బ్యాక్వర్డ్ మినిస్ట్రీస్, మైనార్టీ మినిస్ట్రీ అని చెప్పి ఇలా మినిస్ట్రీస్ ఉన్నాయి కదా. అలానే ఆ టైంలో బౌద్ధ సమస్యలు ఎవరైనా ఉన్నారంటే ఆ సన్యాసుల ప్రాబ్లమ్స్ చూసుకోవడానికి మహామాతృని ఒకతన్ని, మాతృడు మంత్రి, మహామంత్రి ఒకతన్ని నియమించారు. ఓకే, నెక్స్ట్ కన్హా గురించి అంతే, ఎక్కువ డిస్కషన్ లేదు. మొదటి శాతకర్ణి గురించి చూసుకుందాము. మొదటి శాతకర్ణి గురించి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. మొదటి శాతకర్ణి అంటే కీవర్డ్ ఏంటి? ఫస్ట్ సెంచరీ చేశాడు సచిన్ తెండూల్కర్ అన్నట్టు. ఫస్ట్ సెంచరీ క్రికెట్లో మొదటి శాత అంటే 100 కదా, ఫస్ట్ సెంచరీ చేసిన వ్యక్తి ఇతను. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఇతని ఆవిడ చెప్పాను కదా, నాగానిక, చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. వీళ్ళ ఫ్యామిలీ ఇతని ఆవిడ, ఇతని కొడుకు కూడా ఇంపార్టెంటే. వీళ్ళ ముగ్గురు మంచి మంచి శాసనాలు వేయించారు. అయితే ఇతను ఏం చేశాడో తెలుసా? ఫస్ట్ సెంచరీ కొట్టిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ బాగా మ్యాచ్ గట్టిగా ఆడితే ఏమవుతుంది, ఇండియా బ్రిటిష్ మ్యాచ్ బాగా ఆడుతున్నారండి, సెంచరీ కొట్టి గెలిచాము, స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అయిపోం మనం, ఇండిపెండెన్స్ వచ్చినట్టు. అలానే మొదటి శాతకర్ణి సామంతులుగా అప్పటి వరకు ఉన్న వాళ్ళని స్వాతంత్రులుగా ఫస్ట్ టైం తీసుకొని వచ్చాడు. ఇతను మొత్తం ఫస్ట్ అనేది బాగా డిస్కస్ చేసుకుంటాం. మొదటి ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అని బాగా డిస్కస్ చేసుకుంటాం. ఇతను ఫస్ట్ ఏం చేశాడు? సామంతుల నుంచి స్వతంత్రులుగా ప్రకటించుకున్నాడు. ఫస్ట్ తొలి శాతవాహన రాజుల్లో గొప్పవాడు. తొలి శాతవాహనులు ఏంటి? మనకి మత్స్యపురాణం ప్రకారం ఎంతమంది రాజులు అన్నాను? 30 మంది రాజులు, అవునా కదా? ఈ 30 మంది రాజుల్లో మొదట 1 నుంచి 23 మందిని తొలి శాతవాహన రాజులుగా, 24 నుంచి 30 మంది రాజుల్ని మలి శాతవాహనులుగా ఈ మత్స్యపురాణం పేర్కొంటుంది. ఓకే, ఇతను ఈ మొదటి శాతకర్ణి ఈ 23 మందిలో గొప్పవాడంట, అవునా కదా? ఎందుకు? స్వాతంత్రులను చేశాడు, అందుకనే గొప్పవాడు, గుర్తుపెట్టుకోండి. మత్స్యపురాణం ఇతను ఏమని పిలుస్తుంది? మల్లకర్ణ. మహాన్ అంటే గొప్పవాడు, తుమ్ మహాన్ హో అంటాం కదా, అలా గొప్పవాడు. మత్స్యపురాణం మల్లకర్ణ అని ఉంటుంది. మల్లకర్ణ కన్ఫ్యూజ్ అవుతాం ఇక్కడ. మత్స్యపురాణం మత్స్య అంటే ఏంటి? మత్స్య అని ఆల్రెడీ చెప్పాను కదా. మత్స్య అంటే హిందీలో ఏమంటాం? మచిలీ అంటామా? మచిలీ కా ఘర్ అంటామా? మత్స్య ఫిష్లో ఏముంటాయి? ముళ్ళు ఉంటాయా లేదా? మల్ల పురాణం, మల్లకర్ణ, ముళ్ళు ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మత్స్యపురాణం ప్రకారం మల్లకర్ణ అని చెప్పి అంది, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ శాతవాహన రాజు, శాతవాహన అనే వంశనామాన్ని జోడించిన తొలి శాతవాహన రాజు. ఇతని పేరు వెనకాల అయినా ముందుగా అయినా శాతవాహన అనేది ఒక ఇంటి పేరులాగా ఫస్ట్ ఇతనే స్టార్ట్ చేశాడంట. చెప్పాను కదా, ఫస్ట్ అనేది దాగొస్తుందని. ఫస్ట్ ఇతనే వైవాహిక సంబంధాలతో తన రాజ్యాన్ని బలోపేతం చేశాడు. వైవాహిక సంబంధం, మ్యారేజెస్ చేసుకుంటూ పక్కన రాజ్యాలు ఉంటారు కదా, ఒకటక కానీ వేరే రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కూతుర్లని ఇతను మ్యారేజ్ చేసుకొని ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి మంచి సంబంధాలు స్టార్ట్ చేసిన ఫస్ట్ రాజు ఇతనే. ఓకే, ఇతను రటిలు రాజైన మహారటి, ఇది ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. మహారథి, ఇతని కుమార్తె ఎవరైతే ఉన్నదో దేవి నాగానిక, ఈవిడ వేరే పేరేంటి ఆల్రెడీ చెప్పాను కదా, నాగవరదాయిని, ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళ ఫాదర్ పేరు, ఈవిడ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి శాతకర్ణి, భార్య పేరు దేవి నాగానిక. ఈవిడ ఏం చేసింది? నానాగఢ్ శాసనం వేసింది, ప్రాకృత భాషలో వేసింది. ఓకే, మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శృంగ అనే ఒక రాజుని ఓడించి ఏం చేశాడు తెలుసా?
ఇతని నాణాల మీద పుష్పామిత్ర శుంగ ఎవరైతే శుంగ రాజ్యానికి చెందిన పుష్పామిత్రుడిని ఓడించిన తర్వాత ఇతను ఏం చేశారంటే ఆ నాణాలపై ఉజ్జయిని సింబల్తో కొత్త కొత్త నాణాలని రిలీజ్ చేశాడు. అతను గెలిచాడు కాబట్టి సంబరంలో ఇలా పుష్పామిత్ర శుంగని ఓడించి ఇలా చేశాడు. అయితే గజ గుర్తుగల నాణాలు కూడా రిలీజ్ చేశాడు ఇతను. మొదటి రాజు ఇతనే. గజ గుర్తుగల ఏనుగులు, ఒకవైపు ఏనుగు ఒకవైపేమో ఏనుగు ఉంటుందండి అతని నాణాల మీద. ఒకవైపు ఏముంటుంది, మన ఏం సింబల్ ఉంటుంది, ఉజ్జయిని సింబల్ ఇలా సర్కిల్స్లో ఉంటుంది. అయితే ఇలా గుర్తుపెట్టుకోండి, ఏనుగులాగే ఉంటుంది ఉజ్జయిని సింబల్ కూడా. ఓకే, అయితే ఒకవైపు ఇది, ఒకవైపు ఉజ్జయిని సింబల్ ఉంటుంది. ఇతను తొలిసారిగా బ్రాహ్మణులకు వెండి నాణాలు గిఫ్ట్కి ఇచ్చాడు. పన్నుల్ని మినహాయించాడు. భూముల్ని కూడా దానం చేశాడు బ్రాహ్మణులకు. సో ఇతన్ని ఎవరెవరిని కవర్ చేస్తున్నాడు, బౌద్ధుల్ని కవర్ చేశాడు, బ్రాహ్మణుల్ని కవర్ చేశాడు. ఇతను సెల్ఫ్గా ఇతని రిలేషన్లో జైన మతం ఉంది. ఓకే, సో ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇతను అన్ని ధర్మాలను అన్ని సంస్కృతులను కాపాడుకుంటూ వెళ్ళాడు. అందుకే ఇతన్ని గొప్పవాడు అన్నారు. ఓకే, కళింగాధిపతి అయిన మహామేఘవాహన కారవేలుడు మొదటి శాతకర్ణిపై దండెత్తాడు. ఓకే, దండెత్తి ఓడించినట్లుగా కారవేలుడి హదిగుంప శాసనం చెబుతుంది. గుంటపల్లి శాసనం కూడా చెబుతుంది. ఎవరు, మేఘవాహన కారవేలడ. ఓకే, కారవేలుడు. ఇతను మేఘవాహన ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఇతను ఎవరు, సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్. సెంచరీ ఎక్కడ కొడతారు, క్రికెట్ స్టేడియంలోనే కదా, అవునా కదా. అయితే క్రికెట్ స్టేడియంలో మేఘవాహన ఏం చేశాడు, మేఘాలను వేసుకొని వచ్చాడు. అతని సైన్యం తీసుకొని మేఘవాహన వచ్చాడు. రాంగులోనే ఏమైంది, వర్షం పడింది, మ్యాచ్ ఆగిపోయింది. మన మొదటి శాతకర్ణి చచ్చిపోయాడు అనుకుందాం. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. కళింగాధిపతి అయిన మహామేఘవాహన అనే అతను శాతకర్ణిని ఓడించాడు. దేంట్లో, హదిగుంప శాసనం. ఈ కారవేలుడు హదిగుంప శాసనం ఒకటి ఇష్యూ చేశాడు. ఆ హదిగుంప శాసనం మరియు గుంటుపల్లి శాసనం. కారవేలుడు చెప్పానా, గుంప, హదిగుంప అంటే గుంపని ఏ కీవర్డ్తో గుర్తుపెట్టుకున్నాం, గంప, తల మీద గంప పెట్టుకుని వెళ్తాం కదా. కారవేలుడు, వేళ్ళు, ఫింగర్స్ గుర్తుందా, శాసనాల్లో చెప్పుకున్నాము. లెక్చర్ నెంబర్ 1 వెళ్ళి చూడండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ చెప్పను. ఓకే, లెట్స్ గో ఫర్ సమ్ మోర్ పాయింట్స్. ఫస్ట్, వైదిక మతం ప్రకారం యజ్ఞయాగాదాలు చేసిన మొదటి రాజు కూడా ఇతనే. యజ్ఞయాగాదాలు చూడండి. ఫస్ట్ ఆల్రెడీ ఏనుగు గజం ఉన్న కాయిన్స్ ఇచ్చింది ఇతనే. ఓకే, దాని తర్వాత అతను చనిపోయిన తర్వాత ఉజ్జయిని సింబల్తో వేసిన కాయిన్స్ ఇతనే. వైవిక సంబంధాలతో మొదలుపెట్టింది ఇతనే. మొత్తం ప్రతీది మొదలు ఇతనితోనే అవుతుంది. యజ్ఞయాగాలు కూడా ఇతనే మొదలుపెట్టాడు. ఏమేమి యజ్ఞాలు చేశాడు, 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగము, 1 అనరాంబనీయ యాగము, 1 అగ్నిదేయ యాగము, 1 దశరాత్రి యాగము. ఈ అన్ని యాగాలు చేశాడు. ఈ యాగాల గురించి నేను డీటెయిల్గా ఆల్రెడీ ఏ యాగం ఎందుకు చేస్తారు అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. అశ్వమేధ యాగము గుర్రంతో చేస్తాము. గుర్రం మీద కూర్చొని, అశ్వం మీద కూర్చొని పరిగెడుతూ ఆ అశ్వం ఎంత దూరం వెళ్ళిందో ఏంటో అనేది ఉంది. దాని గురించి నేను ఆల్రెడీ డీటెయిల్గా వీడియో చేశాను. ఇక్కడ లెంత్ అయిపోతుంది, ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడండి. ఓకే, మొదటి శాతకాన్ని ఈ యాగాల సందర్భంగా బ్రాహ్మణులకు మళ్ళీ గిఫ్ట్స్ ఇచ్చాడు. ఆల్రెడీ వెండి నాణాలు, ఆల్రెడీ గోవుల్ని గిఫ్ట్ ఇచ్చాడు, గ్రామాన్ని గిఫ్ట్ ఇచ్చాడు, ఏనుగుల్ని 10 ఏనుగుల్ని, 1000 గుర్రాలని దానం చేశాడు, 36,000. అప్పట్లో ఏంటంటే అండి, బ్రాహ్మణులకి ఎందుకు అంత దానం చేశారు, ఇప్పుడు కూడా బ్రాహ్మణులకి దానాలు చేస్తారు. అప్పుడు ఎందుకు చేశారంటే, నమ్మకం ఏమంటే బ్రాహ్మణులకి దానం చేస్తే అది మనకి ఎల్లకాలం అలానే నిలిచిపోయి ఉంటుంది అని చెప్పి వీళ్ళ నమ్మకం. అందుకనే బ్రాహ్మణులకి ఎక్కువ దాన ధర్మాలు ఎక్కువ చేసేవాడు. ఎల్లకాలం ఉంటుంది ఆ ఒక్కసారి దానం చేస్తే. మిగతా వాళ్ళకి, నార్మల్ పీపుల్కి దానం చేసాము అంటే అది ఆ సమయం వరకు మంచిగా మనకి రిటర్న్ ఉంటుంది, కానీ బ్రాహ్మణులకు చేస్తే ఎల్లకాలం ఆ పుణ్యం వస్తూనే ఉండిద్ది అని చెప్పి వాళ్ళ నమ్మకం. మొదటి శాతకాన్ని సమకాలీన భారతదేశ రాజులు ఎవరెవరు అనేది చూద్దాము. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సినవి. ఎక్కువ బిట్స్ అడగరు, కాకపోతే మనం లైట్గా గుర్తుపెట్టుకుందాం. మగధ, ఉత్తర భారతదేశంలో మగధుడు, పుష్పామిత్ర శుంగుడు, కళింగ వైపు ఒరిస్సా వైపు కళింగులు, కారవేలుడు. ఓకే, ఇండో గ్రీక్ రాజులు ఎవరు, డెమోట్రిసు, మీనాండరు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఓకే, మొదటి శాతకాన్ని బిరుదులేంటి, ఏకవీర, ఫస్ట్, ప్రతి దాంట్లో వీరుడిగా వెళ్ళేవాడు కాబట్టి ఏకవీర అని బిరుదిచ్చారు. ఏకసూర, ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, వీర సూర ఇతనే. దక్షిణాధిపతి,
అస్మకాదిశ అప్రతిహ చక్ర అని చెప్పి ఇతనికి బిరుదులు. ఓకే ఓకే నెక్స్ట్ వేదశ్రీ గురించి చూద్దాం. వేదశ్రీ ఎవరు చెప్పాను కదా, మొదటి శాతకర్ణి నాగానికకి కొడుకు వేదశ్రీ. అయితే మొదటి చెప్పాను కదా దేవి నాగానిక కుమారుడు. పృచ్చింగునుడు అని ఇతనికి వేరే పేరు కలదు. నానాగఢ్ గృహలలో శ్రీముఖుని దాని తర్వాత కన్నని ఆ ప్రతిమలు ఏవైతే ఉన్నావో వాళ్లతో పాటు తల్లి నాగానిక తాత త్రేణకరో ప్రతిమలని కూడా వేయించాడు. అర్థమైందా? ఆల్రెడీ తండ్రి నాసిక్ శాసనం వేశాడు, తల్లి నాగానిక ఏం చేసింది, నానాగఢ్ శాసనం వేసింది. ఈ కొడుకు కూడా ఏం చేస్తున్నాడు, ప్రతిమలు బొమ్మలు కూడా చెక్కిచ్చాడంట. వీళ్ళ తండ్రివి, తల్లివి, దాని తర్వాత తాతవి, వీళ్ళందరివి అన్ని బొమ్మలు చెక్కిచ్చాడంట. ఇతని పాలనా కాలంలో కళింగ కారవేలుడు భట్టిప్రోలుపై దాడి చేశాడు. గుర్తుపెట్టుకోవాలి ఇతని పాలనా కాలంలోనే. ఇతని తర్వాత పాలనకు వచ్చింది ఎవరు, స్కందస్తంభి. ఇతని తర్వాత రెండవ శాతకర్ణి గురించి చూసుకుందాం. స్కందస్తంభి అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, వీళ్ళ గురించి ఎక్కువ డిస్కషన్స్ ఉండవండి, ఎక్కువ పాయింట్స్ కూడా మనం ఎక్కువ చదవవసరం లేదు. ఎందుకంటే మనకు మేజర్గా ఈ గౌతమపుత్ర శాతకర్ణి, మొదటి శాతకర్ణి, వీళ్ళందరూ ఇంపార్టెంట్. వాళ్ళ గురించి ఒక్కొక్కళ్ళ గురించి 4 స్లైడ్లు 3 స్లైడ్స్ ఉంటాయి. వీళ్ళ గురించి ఒక స్లైడే ఎక్కువ ఉండవు. ఓకే, రెండవ శాతకర్ణి ఫస్ట్ సెంచరీ గుర్తుందిగా, ఇప్పుడు సెకండ్ సెంచరీ చేశాడు. అంటే సెకండ్ సెంచరీ చేశాడంటే బాగా ఎక్కువ రోజులు పాలించేసినట్టే, అంతే కదా. ఫస్ట్ సెంచరీ కొట్టడమే చాలా కష్టం. సెకండ్ సెంచరీ కొట్టాడు అంటే చాలాసేపు గ్రౌండ్లో ఉంటే కానీ కొట్టాడు. అదే అంటుంది ఎక్కువ సంవత్సరాలు పాలించిన వ్యక్తి ఎవరు, రెండవ శాతకర్ణి. ఎక్కువసేపు గ్రౌండ్లో ఉన్నాడు, 200 కొట్టాడు కాబట్టి ఎక్కువ సంవత్సరాలు 56 సంవత్సరాలు పాలించాడు అంటే ఇతను. సాంచి స్తూపంకు దక్షిణ తోరణాన్ని నిర్మించిన శాసనాన్ని వేయించాడు. సాంచి స్తూపం, సాంచి అంటే ఏంటి, సచిన్ తెండూల్కర్, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అంటున్నాను, క్రికెట్ రిలేటెడ్ కదా. సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని ఎవరు నిర్మించారు అంటే రెండవ శాతకర్ణి. శాతవాహనులు కోల్పోయిన ప్రాంతాలన్నింటినీ తిరిగి తీసుకొని వచ్చాడు ఇతను. ఫస్ట్ శాతకర్ణి బాగా కష్టపడ్డాడు, దాని తర్వాత వేదశ్రీ వీళ్ళు వచ్చారు, దాని తర్వాత ఆ కాలాలు అవన్నీ పోయినాయి. లాస్ట్ ఇతను ఏం చేశాడు, మళ్ళీ తిరిగి తీసుకురావడానికి బాగా కష్టపడి తీసుకొని వచ్చారు. ఓకే, ఇతను మాల్వాలో లభించిన ఇతని నాణ్యాల మీద రణోసిరి శతకనిక అని చెప్పి వ్యాఖ్యలు కూడా ఉన్నాయంట. ఇతని బిరుదులేంటి, రాజ్యాలని మళ్ళీ సంపాదించాడు, రాజన్య శ్రీ శాతకర్ణి. ఇతని ఆస్థాన కవి ఎవరు, వశిష్ఠపుత్ర ఆనంద. బాగా ఆనందంగా ఉన్నాడు. ఎందుకు, రాజ్యాలన్నీ మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి కదా, అందుకని వశిష్ఠపుత్ర ఆనంద ఇతని ఆస్థాన కళాకారుడు ఇతను, వశిష్ఠపుత్ర ఆనంద. నెక్స్ట్ రాజు ఎవరు, కుంతల శాతకర్ణి. ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఎవరిని ఉద్దేశించినవి కావు, ఇవన్నీ కల్పితాలే, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవడానికే. కుంతల శాతకర్ణికి మనం కీవర్డ్ ఏం గుర్తుపెట్టుకుంటామంటే కుంతల, కుంటివాడు, అవయవం, అలా గుర్తుపెట్టుకోవడానికే, ఎవరిని ఉద్దేశించినవి కావు. కుంతల అని చూడంలోనే మనకు బాగా గుర్తొచ్చేదండి కుంటివాడు అన్నట్టు బాగా గుర్తొస్తుంది. కాబట్టి దీనికి కీవర్డు కుంటివాడు అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకే, ఇతను 13వ రాజు. ఇతను ఎవరు, 13వ రాజు. ఓకే, ఇతని బిరుదేంటి, విక్రమార్క. మీరు చిన్నప్పుడు విక్రమార్క బేతాళుడ కథలు విన్నాడా? ఒక రాజు విక్రమార్కుడు తిరుగుతూ ఉంటాడు, ఇతని భుజం మీద ఒక దయ్యంలాగా ఒక అతను కూర్చొని స్టోరీస్ చెబుతూ ఉంటాడు. గుర్తుందా లేదా? చిన్నప్పుడు చూసుంటారు. ఇతని బిరుదేంటి, ఇతను ఎందుకు కూర్చుంటాడు ఇలా, దయ్యం ఇలా ఎందుకు కూర్చునేది, దయ్యం హ్యాండిక్యాప్డ్ కుంటివాడు కాబట్టి ఇతని మీద కూర్చుంది. ఇలా గుర్తుపెట్టుకోండి, విక్రమార్క అని గుర్తురాంగలోనే విక్రమార్క అంటే దయ్యము కుంటివాడు, కుంతల శాతకర్ణి బిరుదిది. మీరు రివర్స్లో అడిగినా గుర్తుపెట్టుకోవాలి, స్ట్రైట్గా అడిగిన విక్రమార్క అని చెప్పి బిరుదు ఈ కింది వారిది అనగలోనే విక్రమార్క అంటే ఎవరు, విక్రమార్క కుంటి దయ్యం వాడి మీద కూర్చునేది, విక్రమార్కుడి మీద అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. కుంటివాడు కుంతల శాతకర్ణి అన్నట్టు. ఓకే, అలా రావాలి మైండ్లో నుంచి. ఇతని కాలంలో ప్రాకృతం బదులు సంస్కృతం రాజభాషగా మారింది. ఇప్పుడు చూడండి, కుంటివారు కానీ గుడ్డివారికి సపరేట్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, లేదా మాట్లాడలేరు, ఎవరైనా మాట్లాడలేరు అనుకున్నాము. మూగవారు వాళ్ళకి సపరేట్గా ఒక లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. ఓకే, వాళ్ళ లాంగ్వేజ్ పేరేదో ఉంది, అయితే ఆ లాంగ్వేజ్లో వాళ్ళు సిగ్నల్స్తో చేతులతో మాట్లాడుకుంటారు, అవునా కదా? అయితే
వాళ్ళ భాష సపరేట్గా ఉంటుంది. ఆ భాష అనేది గుర్తుపెట్టుకోండి. ఆ కీవర్డ్ని గుర్తుపెట్టుకోవడానికి అంటున్నాను. ఇతను ఏం చేశాడు, భాషనే మార్చేశాడు. అప్పటి వరకు ప్రాకృతం ఉండేదండి. ఆ ప్రాకృతాన్ని మార్చేసి సంస్కృతాన్ని ఇతను తీసుకొని వచ్చాడు. మళ్ళీ ప్రాకృతం వచ్చేస్తుంది అనుకోండి, అయితే ఈ కొన్ని రోజులు ఇతని కాలం వరకు మాత్రమే సంస్కృతం ఉంటుంది. ఓకే, ఇతను కుంతల శాతకాన్ని ఏం చేశాడు, కుంతల శాతకాన్ని కుంటివాడు అలానే మూగవాడు కూడా. సో లాంగ్వేజ్ మంచి లాంగ్వేజ్ కావాలి అని చెప్పి సిగ్నల్ లాంగ్వేజ్ ఒకటి తయారు చేశాడు, సంస్కృతం లాంగ్వేజ్. అలా గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. ఇతని ఆస్థానంలో వ్యాస్యాయనుడు అని చెప్పి ఒక కవి ఉండేవాడండి. వ్యాస్యాయనుడు చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇతను రాజశేఖరుని కావ్య మీమాంస, వాత్స్యాయనుని కామసూత్ర, గుణాఢ్యుడి బృహత్ కథ ఇతని ప్రస్తావన కలదు. ఈ కుంతల శాతకర్ణి ఎక్కడెక్కడ ఇతని పేర్లు తీసుకున్నాడు. వ్యాత్స్యాయనుడు ఏదైతే రాశాడో, కామసూత్రం ఏదైతే రాశాడో ఆ పుస్తకంలో, గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ, దాని తర్వాత రాజశేఖరుడు రాసిన కావ్య మీమాంస. ఈ పుస్తకాలు ఎవరు రాశారు అనేది చెప్పాను, గుర్తుందా? బృహత్ కథ ఎవరు రాశారు? బ్రూ తాగటం ఏంటి? బ్రూ తాగటం అనేది నాదొక హ్యాబిట్ గుర్తుందా? నా హ్యాబిట్ అంటే ఏంటి? గుణాఢ్యుడు. గుర్తుందా లేదా? పుస్తకాల గురించి మనం ఫస్ట్ లెక్చర్ నెంబర్ 2లో చెప్పుకున్నాం దీని గురించి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి లెక్చర్ నెంబర్ 2 చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఎవరికి ఏంటి అనేది నేను చెప్పను, ఇతను ఎలా గుర్తుపెట్టుకుంటాం అనేది చెప్పబోతున్నాను. కుంతల శాతకాన్ని వీటిలో ఇతని డిస్కషన్ ఉంది. ఈ వ్యాస్యాయనుడు 2 గ్రంథాలు రాశాడండి. ఏంటి? కామసూత్రం ఒకటి రాశాడు, న్యాయ భాష్యం ఒకటి రాశాడు. ఎలా గుర్తుపెట్టుకుంటాము? ఇది చూడండి, వ్యాస్యాయనుడు కామసూత్రం. కామవాంఛ అంటారు. ఎంత కామవాంఛ ఉండకూడదు, కామవాంఛ మంచిది కాదు, అవునా కదా? కామవాంఛ ఎక్కువ ఉండకూడదు. వాత్స్యాయనుడిలో వాంఛ, కామవాంఛ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కామవాంఛ ఒకవేళ ఉంటే అతనికి న్యాయంగా జైలు శిక్ష పడుతుంది. కామవాంఛ ఉండి అతను ఏమన్నా ఇల్లీగల్ థింగ్స్ ఏమన్నా కమిట్ చేశాడు అంటే అతనికి న్యాయశిక్ష లీగల్ వేలో అతనికి పడుతుంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కామసూత్రాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరో తెలుసా? పంచాంగుల ఆదినారాయణ శాస్త్రి. మీరే గుర్తుపెట్టుకోండి, పంచ కామసూత్రాలు. మీరే కీవర్డ్ని ఫ్రేమ్ చేసుకోండి. కుంతల శాతకాన్ని భార్య ఏంటి, దీని మీనింగ్ ఏంటి? తెలుగులో కామసూత్రాలని ఈ పుస్తకం చూడండి, ఇది ఇంగ్లీష్లో కంపైల్ చేశారు. వ్యాస్యాయన అని చెప్పి రాసిన చూసారా ఇక్కడ? వ్యాస్యాయనుడు. ఓకే, అయితే ఈ కామసూత్రాన్ని తెలుగులోకి ఎవరు అందించారు? పంచాంగుల ఆదినారాయణ శాస్త్రి. ఓకే, పంచాంగులలో పంచ కామసూత్రం అని చెప్పి మీరే దాని కీవర్డ్ ఫ్రేమ్ చేసుకోండి. కుంతల శాతకాన్ని భార్య ఎవరు? మళయవతి అని చెప్పి ఈవిడ ఒక భార్య. అయితే ఈ కుంతల శాతకాన్ని ఏం చేశారంటే ఇతని కామ వాంఛతో కరీర్త అనే రతిక్రీడ, శృంగార క్రీడ ఒకటి చేశాడు. ఆ భంగిమలో ఏమైపోయిందంటే ఇతని భార్య చనిపోయింది. ఓకే, కుంతల శాతకాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా తన భార్యతో జలకాల ఆడే సమయంలో ఇతనికి సంస్కృత భాష మాట్లాడదాం అనుకున్నాడు, సంస్కృత భాష నేర్చుకుందాం అనుకున్నాడు. అప్పుడు సంస్కృత భాష రాదు అతనికి. అయితే ఇతను ఏం చేశాడు, సంస్కృత భాష నేర్చుకోవాలని చెప్పి అతని ఆస్థానంలో ఉన్నారు కదా, ఇందాక 2 కవులు ఉన్నారు కదా. ఒకతను ఎవరు? ఇందాక చెప్పాను కదా, గుణాఢ్యుడు ఒకతను ఉన్నాడు. దాని తర్వాత ఇతను ఎవరు? ఇంకో అతను సర్వవర్మ అని చెప్పి ఇంకో అతను ఉన్నాడు. ఈ సర్వవర్మ అనేది గుణాఢ్యుడు. వీళ్ళిద్దరు ఉన్నారు. అయితే వీళ్ళిద్దరిని అడిగితే గుణాఢ్యుడు ఏమన్నాడంటే నా వల్ల కాదయ్యా అన్నాడు. 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవడం చాలా కష్టం అన్నాడు. కానీ సర్వవర్మ ఏం చేశాడు తెలుసా? నేను నేర్పిస్తాను అని చెప్పి కాతంత్ర వ్యాకరణం అని చెప్పి ఒక పుస్తకమే రాసేసి 6 నెలల్లో, ఇప్పుడు మనం పుస్తకాలు చూస్తాం కదా, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని చెప్పి పుస్తకాలు చూస్తాం కదా, అందులో మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ ఇదంతా ఉంటుంది కదా. అలానే ఇతను కాతంత్ర వ్యాకరణం అని చెప్పి ఒక పుస్తకమే రాసేశాడు. ఆ పుస్తకంలో 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవడం ఎలా అనేది వ్యాకరణ పుస్తకం. అది ఎలా గుర్తుపెట్టుకుంటాం? కాతంత్ర అంటే చూస్తుంటే ఏమొస్తుంది? క్రాంతి రావాలంటే వ్యాకరణం నేర్చుకోవాలి, అప్పుడే నీకు సర్వం అర్థమవుతుంది. క్రాంతి రావాలంటే వ్యాకరణం నేర్చుకోవాలి, అప్పుడే నీకు సర్వం అర్థమవుతుంది. కాతంత్ర వ్యాకరణం ఎవరు రాశారు? సర్వవర్మ. ఎందుకు రాశాడు? వ్యాకరణం, సంస్కృత వ్యాకరణం ఇది. సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఇతను ఏం చేశాడంటే ప్రాకృత భాషని బాగా డిస్గ్రేడ్ చేశాడు, పక్కన పెట్టేశాడు. రాజ్యభాషలో నేను చెప్పాను కదా, సంస్కృత భాషని నేర్చుకోగలని 6 నెలల్లో కొత్తది వచ్చింది కాబట్టి
పాతది పక్కకు పెట్టేసి ప్రాకృతాన్ని పక్కన పెట్టేసి సంస్కృతాన్ని రాజ్య భాషగా అనౌన్స్ చేసేసాడు. అయితే మన గుణాఢ్యుడు ఉన్నాడు కదా, ఎవరైతే నేను నేర్పిలేను అని చెప్పి అన్నాడు, గుర్తుందా లేదా? అయితే నేర్పిలేను అన్న తర్వాత ఏమైపోయిందంటే ఈ గుణాఢ్యుడు బృహత్ కథ అని ఒక పుస్తకం రాశాడు. ఇది దేంట్లో రాశాడు? ప్రాకృతంలో రాశాడు. ఆల్రెడీ 6 నెలల్లో నేను నీకు నేర్పించలేను అని చెప్పి ఆల్రెడీ చెప్పాడు. ఎవడు? గుణాఢ్యుడు. ఎవరికి? మన రాజుకి, కుంతల శాతకర్ణికి. అయితే అలాంటి సమయంలో కుంతల శాతకర్ణి కోపంగా ఉన్నాడు గుణాఢ్యుడి మీద. ఇతను బృహత్ కథ తీసుకుని వెళ్ళి, రాజు నేను ప్రాకృతంలో బృహత్ కథను రాశాను, చాలా బాగుంటుంది చదవండి అన్నాడు. అయితే రాజు ఏం చేశాడు తెలుసా? ఇస్సిరి అవతలేశారు. అవతలేదులేండి, పక్కన పడేశాడు. అయితే గుణాఢ్యుడు బాగా హట్ అయిపోయి నా ప్రాకృత లాంగ్వేజు నా పుస్తకాలు వీళ్ళకి నచ్చట్లేదు అని చెప్పి ఆ పుస్తకాన్ని కాల్ చేశాడు. వెళ్ళి బృహత్ కథని కాల్ చేశాడు. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బృహత్ కథని కాల్ చేశాడు. ఏదైతే మిగిలిన పార్టే ఇప్పుడు ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. మన దగ్గర ప్రస్తుతం వాడుకలో. కానీ దీన్ని బృహత్ కథని బేస్ చేసుకొని కథా సత్యసాగరం అని చెప్పి చాలా పుస్తకాలు రాశారండి. చాలా ఇంపార్టెంట్. దేన్ని బేస్ చేసుకొని రాశాడు అనేది కూడా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఈ గుణాఢ్యుడు, మళ్ళీ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇది గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను నేను మీకు. ఇతని ఆస్థాన కవులు ఫస్ట్ ఎవరు? సర్వవర్మ. ఇతను ఏం రాశాడు? కాతంత్ర వ్యాకరణం. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది సంస్కృత వ్యాకరణ గ్రంథము. ఈ గుణాఢ్యుడు చెప్పాను కదా, బృహత్ కథ రాశాడు. రాజుకి సంస్కృతం 6 నెలల్లో నేర్పించలేకపోయాడు. అయితే సర్వవర్మ ఇతను గుణాఢ్యుడు ఏం చేశాడు? గొడవపడ్డాడు. ఎవరితో గొడవపడ్డాడు? సర్వవర్మతో గొడవపడ్డాడు. ఇతను కుంతల శాతకర్ణితో కూడా గొడవపడ్డాడు. అయితే ఇతను ఏం చేశాడు? రాజ్య బహిష్కరణ కూడా చేశారు. గుణాఢ్యుడిని రాజ్య బహిష్కరణ కూడా చేశాడు. గుణం మంచిది లేకపోతే అంతే. గుణాఢ్యుడు గుణం మంచిది లేదు, రాజ్య బహిష్కరణ. అలా గుర్తుపెట్టుకోవాలి. గుణం మంచిది లేదని కాదండి, అలా గుర్తుపెట్టుకోవడానికి చెబుతున్నాను. ఎవరిని, ఏ ఆస్థాన కవిని రాజ్య బహిష్కరణ కుంతల శాతకర్ణి చేశాడు అని అడుగుతాడు గుణాఢ్యుడు. ఇతడు పైశాచిక భాషలో బృహత్ కథను రాశాడు. రాజుకి నచ్చలేదు, తిరస్కరించాడు. దాని తర్వాత చెప్పాను కదా, బృహత్ కథను కాల్ చేశాడు. కాల్ చేసిన తర్వాత ఏదైతే మిగిలిన ఒకే ఒక లంబకం, ఏదైతే అధ్యాయం ఉందో దాని ఆధారంగా సోమదేవరసుది కథా సత్యసాగరం రాశాడంట. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు సోమదేవర సూరి ఎలా గుర్తుపెట్టుకోవాలి, కథా సత్యసాగరం ఎలా రాశాడు అనేది. ఓకే, ఇతను బృహత్ కథ ఆధారంగానే సోమదేవర సూరి కథా సత్యసాగరం రాశాడు. బృహత్ కథలోని నాయకుడు కుబేరుడు. ఇతని పేరు ఆ బృహత్ కథలో హీరో ఒకడు ఉంటాడు కదా ప్రతి పుస్తకానికి, కుబేరుడు అనే వ్యక్తిని హీరోగా పెట్టాడు. ఈ పుస్తకం కూడా చూడండి. ఈ పుస్తకం కూడా నేను మీకు ఏదైతే కాతంత్ర వ్యాకరణం అన్నాను కదా, కాతంత్ర వ్యాకరణం, కాతంత్ర సిస్టమ్ ఆఫ్ గ్రామర్ వ్యాకరణం అని చెప్పి ఈ పుస్తకం ప్రస్తుతం కూడా డబ్బుడ్ వర్షన్స్లో మనకి రిలీజ్లో ఉంది. ఈ బృహత్ కథ ఆధారంగా ఏమేమి రచించారు? బృహత్ కథ మంజరి, ఆల్రెడీ నేను చెప్పాను మీకు చాలా పుస్తకాలు రచించారని. క్షేమేంద్రుడు, బృహత్ కథ కోశము, హరిసేనుడు, బృహత్ కథ సంహిత, వారాహి మిహిరుడు, కథా సత్యసాగరం, సోమదేవర సూరి, బృహత్ కథ. ఇవన్నీ బృహత్ కథ ఆధారంగా రాశారు. నేను ఇవన్నీ కీవర్డ్స్ నేను మీకు చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. కోశము, కోపము, సేనుడు సేనాధిపతి కోపం ఎక్కువ. ఓకే, ఇలా నేను మీకు ప్రతిదీ చెప్పాను. వెళ్ళి సాహిత్యం వీడియో చూడండి, లెక్చర్ నెంబర్ 3 చూడండి, మీకు అర్థమైపోతుంది. బృహత్ కథ ఆధారంగా విష్ణు శర్మ పంచతంత్ర కథలను కూడా సంస్కృతంలో రచించాడు. ఇది కూడా నేను మీకు చెప్పాను. ఓకే, సాహిత్యంలో క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ రాజు ఎవరు? మొదటి పులోమావి. దాని తర్వాత హాలుడు. అయిపోయింది, 17 మంది రాజులు అయిపోయినట్టే. మొదటి పులోమావి అంటే కీవర్డ్ ఏంటి? పలావు. పొద్దున్నే టిఫిన్. మొదటి పులోమావి, పొద్దున్నే పలావు తింటాం, పొద్దున్నే 10ంటికి. వాయు పురాణం ప్రకారం మగధను 10 సంవత్సరాలు పాలిచ్చాడు. పొద్దున్నే చూడండి పలావు తింటున్నాడు, పొద్దున్నే ఫ్రెష్ అయ్యాడు, పలావు తింటున్నాడు బిర్యానీ వేసుకొని. మగధ పాలకుడైన సుశర్మను ఓడించి మగధను జయించినట్లుగా మత్స్య పురాణం పేర్కొంటుంది. ఇతను యుగ పురాణం కూడా పేర్కొంటుంది. ఇతను ఎలా అయితే మొదటి శాతకర్ణి, రెండో శాతకర్ణి ఉన్నాడో ఇతను కూడా బాగా మంచి రాజు అన్నట్టు. ఇతను కూడా మగధను జయించి ఇతను ఏం రాశాడు? మగధను జయించి శాతవాహన ఏదైతే డైనస్టీ ఉందో దాన్ని బాగా ఎక్స్పాండ్ చేశాడు. దాన్ని మత్స్య పురాణం చెబుతుంది, యుగ పురాణం కూడా చెబుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గౌరవకృష్ణుడు గురించి కూడా 2 పాయింటే. గౌరవకృష్ణుడు కత్రువుల చేతిలో అనేక అపజయాలు పొందాడంట. ఓకే, ఇతనిని నికువర్ముడు, వైకృష్ణుడు,
అయిష్టకర్ముడు, అనిష్టకర్ముడు, ఇలా వేరే వేరే బిరుదులతో రక్తవర్ణుడు అని చెప్పి పురాణాల్లో మెన్షన్ చేసి ఉన్నాయి. కృష్ణుడు గౌరవ కృష్ణుడు గౌరవంగా ఉన్నా సరే, పేరులో గౌరవం ఉన్నా ఇతని బిరుదుల్లో అనిష్టము, అయిష్టము, అరిష్టము ఇలానే ఉంటాయి ఇతని బిరుదులు. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. వై కృష్ణుడు, నీకు వర్ముడు అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అతని గురించి కూడా ఎక్కువ డిస్కషన్ లేదు. నెక్స్ట్ మనోడు వచ్చేసాడు హాలుడు, ద గ్రేట్ పోయెట్. బాగా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ హాలుడు. ఓకే, ఇతను హాలుడు, ఇతని కీవర్డ్ ఏంటి ఆల్రెడీ చెప్పాను కదా, హాలుడు. హలో హలో హాలుడు. ఓకే, మొబైల్ని లింక్ చేసుకుంటూ మనం చదువుకుంటూ పోతాం హాలుడిని. ఓకే, హాలుడు ఇతను సెల్ఫ్ పోయెట్. బిరుదేంటి? కవి వాత్స్యాయనుడు ఇతని బిరుదు. కవి అంట. మన మొబైల్లో గర్ల్ ఫ్రెండ్స్కి పంపిస్తూ ఉంటాం కదా, ఏం పంపిస్తూ ఉంటాం? మంచి మంచి పోయమ్స్ పంపిస్తూ ఉంటామా లేదా? మంచి మంచి కోట్స్ చూస్తూ పంపిస్తూ ఉంటామా లేదా? సో కవి వాత్స్యాయనుడు హాలుడు, మంచి మంచి పోయమ్స్, మంచి దిట్ట అన్నట్టు. ఇతను ఏం రాశాడు? గాథా సప్తసతి, ప్రాకృత భాషలో రాశాడు. గాథా సప్తసతి. ఫోన్ మొదలు పెట్టామంటే, ఫోన్ చేతిలో పట్టుకొని మాట్లాడటం మొదలు పెట్టామంటే మన గాథలు మొత్తం చదువుతాం. మా ఇంట్లో లేడీస్ అంతే, ఫోన్ పట్టుకున్నాడంటే ఈవిడ కూడా చూడండి ఫోన్ మొదలుపెట్టింది, పక్కన వాడు చూస్తున్నాడు, ఫోన్ మొదలుపెట్టి గాథ మొత్తం చదువుతుంది. హాలుడు ఏం రాశాడు? గాథా సప్తసతి. ఇతను పరిపాలనా సలహాలు ఇవ్వడానికి పౌర సభల్ని కూడా స్టార్ట్ చేశారంట. పౌర సభలు, యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ ఎవరైనా ఉంటే వచ్చి నాకు సలహాలు ఇవ్వండి అని చెప్పి పౌర సభల్ని కూడా మొదలుపెట్టాడంట. యంగ్ అండ్ డైనమిక్ అని కాదు, దీని మీనింగ్ అది కాదు, మీరు గుర్తుపెట్టుకోవడానికి చెబుతున్నాను. పౌర సభలు, పౌరులు మొబైల్స్ ఎక్కువ వాడకూడదు, యంగ్ జనరేషన్స్లో మొబైల్స్ ఎక్కువ వాడుతున్నారు, వాడకండి అని చెప్పడానికి ఇతను హాలుడు పిలిపించాడు పౌర సభల్లో. హాలుడు యొక్క విజయాలను ప్రధాన కారణమైన సేనాపతి ఎవరో తెలుసా? విజయనాథుడు. విజయనాథుడు పక్కన ఉన్నాడు, అన్ని విజయాలే హాలుడికి. రైట్. ఇతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఎవరిని? శ్రీలంక రాజకుమారి ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు లీలావతి. లీలావతిని ఎక్కడ? దాక్షారామం చెప్పి ఒక ఊరు ఉంది. ఆ రూమ్ భీమవరం దగ్గరలో, ఈస్ట్ గోదావరి వైపు ఉందిలేండి. అయితే ఆ ఊరి దగ్గరలో ఇతను ఈ లీలావతిని పరిణయం చేసుకున్నాడు. అయితే ఆ పుస్తకం లీలావతి పరిణయం అని చెప్పి పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకంలో ఇదంతా మెన్షన్ చేస్తుంది. లీలావతి, లీలా, హాలావతి, హాలుడు, లీలావతి. ఓకే, ఈ పార్ట్ వరకు చూసుకుంటే ఇద్దరు కామన్గా లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, హాలుడు లవర్ బాయ్ అన్నట్టు. ఇతని పాలనా కాలంలో ప్రాకృతాన్ని గొప్ప ఆరాధన దొరికింది. ఇందాటి వరకు మన కుంతల శాతకర్ణి ఏం చేశాడు? సంస్కృతంలో మార్చేశాడా, మళ్ళీ ఇతను ప్రాకృతానికి మార్చేశాడు. ఇప్పటి నుంచి ఇంకా కంప్లీట్గా ప్రాకృతమే ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మొత్తం ఎక్కడి వరకు? విష్ణు కుండలీల వరకు మళ్ళీ ఈ ప్రాకృతమే నడుస్తూ ఉండిద్ది. దాని తర్వాత మళ్ళీ సంస్కృతం మొదలవుతుంది. ప్రాకృతంను స్వర్ణయుగంగా కీర్తించబడింది. ప్రాకృతం బాగా డెవలప్ అయిపోయింది రండి ఆ టైంలో. ఓకే, ఇతని సమయంలోనే ఈ గాథా సప్తసతి ఉంది కదా, ఈ గాథా సప్తసతిలో ఫస్ట్గా తొలి తెలుగు పదాలు మొదలైనవి అంట. ఏంటి? అమ్మి, అందం, అత్త, అద్దం, పొట్ట. ఆల్రెడీ నేను మీకు దీని గురించి డిస్కస్ చేస్తున్నాను, ఈ కీవర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు అని. ఎలా గుర్తుపెట్టుకుంటారు? మన కీవర్డ్ ఏంటి? మొబైలే కదా. ఈ హాలుడికి సంబంధించి గాథా సప్తసతిలో డిస్కస్ చేయబోతుంది. హాలుడు, హలో, మొబైల్. ఓకే, మనం కొత్త మొబైల్ కొన్నామండి. కొత్త మొబైల్ కొని ఇతను ఏం చేస్తున్నాడు? కొత్త మొబైల్ తీసుకొని సెల్ఫీ దిగుతున్నాడు. సెల్ఫీ ఎందుకు? అందంగా కనిపించడానికి. అందంగా సెల్ఫీ దిగుతున్నాడు. దేంట్లో? అద్దంలో సెల్ఫీ దిగుతున్నాడు. అద్దంలో ఎందుకు దిగుతున్నాడు? అందంగా కనిపించాలి, నా పొట్ట కనిపించకూడదు, నా పొట్ట కనిపించకుండా ఉండడానికి అని చెప్పి చేస్తున్నాడు. దాని తర్వాత మొబైల్ తీసుకొని నా వైఫ్ మా అత్తగారికి, నేను మా అమ్మకి, అమ్మి అంటే ఏంటి? అమ్మ. నేను మా అమ్మకి, నా వైఫ్ మా అత్తకి ఫోన్లు చేసుకుంటూ ఉంటాము. సో ఇలా ఈ కీవర్డ్లతో గుర్తుపెట్టుకోండి. అందం, అద్దం, పొట్ట, ఈ మూడు ఒక రీతికి చెందినవి. మొబైల్ తీసుకొని అద్దంలో చూసుకుంటూ ఉన్నాం. నేను కాల్స్ మా అమ్మకి చేస్తూ ఉంటాను, నా వైఫ్ కూడా మా అత్తకి కాల్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. గాథా సప్తసతి భారతీయ సాహిత్యానికి మూల గ్రంథం. దట్స్ ఇట్ ఫ్రెండ్. 17 మంది రాజుల్ని మనం కవర్ చేసేసాము. ఇన్డెప్త్గా మనం కవర్ చేసాము. మీరు లాస్ట్ ఇంతవరకు చూశారు అంటే నా క్లాస్ నచ్చిందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. హిస్టరీని కొత్త విధంగా ఇంకొద్దిగా నేను ఇంకా వీడియోస్లో, ఇవాళ ఒక్క వీడియోనే పెట్టాను, కానీ నెక్స్ట్ టైం ప్రతి కీవర్డ్ని వీడియోస్తో మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను.
కానీ ట్రై చేయాలి అంటే నాకు బూస్ట్ కావాలి కదా, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ లెక్చర్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. స్కై అకాడమీ తెలుగు అనే పేరుతో ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.